శల్య సారథ్యం ఈ నానుడి ఎందుకు వచ్చిందో తెలుసా? శల్యుడు మద్రదేశాధిపతి, మహాయోధుడు, రథసారథ్యంలో శ్రీకృష్ణునికి సమానమైన వాడు మరియు నకుల సహదేవుల తల్లి మాద్రికి సోదరుడు. ఆ విధంగా పాండవుల మేనమామ. శల్యుడు కురుక్షేత్ర యుద్ధంలో పాండవుల తరపున యుద్ధానికి బయలుదేరాడు. మద్రదేశం ఇప్పటి పాకిస్తాన్ లో ఉంది. పాండవులు మత్స్య దేశానికి దగ్గరలో ఉపప్లావ్యం అనే నగరంలో ఉన్నారు. ఉపప్లావ్యం రాజస్థాన్ లో ఎడారికి తూర్పు భాగంలో ఉంది. అందువల్ల శల్యుడు ఎడారి మార్గంలో ప్రయాణించాడు. దుర్యోధనుడు కుట్రపూర్వకంగా ఎవరు చేస్తున్నారో శల్యుడికి తెలియకుండా ప్రయాణం మధ్యలో చెలవు పందుళ్లు వేసి వినోదాలతో విడిది ఏర్పాటు చేశాడు. దానికి ఎంతో ఆనందించిన శల్యుడు అవి ధర్మరాజు ఏర్పాట్లే అనుకున్నాడు. ఎవరు ఈ ఏర్పాట్లు చేశారు, వారిని పిలవండి అన్నాడు. అప్పటి వరకు కనబడకుండా ఉన్న దుర్యోధనుడు వచ్చి, మీరెంతో గొప్పవారు, మీలాంటి యోధుడు ఇంకెవరూ లేరు అని పొగిడి, మీకే కష్టం రాకూడదని ఈ ఏర్పాట్లు చేశాను అన్నాడు. దానికి శల్యుడు, నీకేం కావాలని అడిగితే మీరు మా పక్షాన యుద్ధం చేయండి అన్నాడు దుర్యోధనుడు. మాట ఇచ్చాడు కాబట్టి ఇక చేసేదేమీ లేక సరే అని ఒకసారి ధర్మరాజుని కలిసి వస్తానని చెప్పి ధర్మరాజు దగ్గరికి వెళ్ళాడు. ధర్మరాజు శల్యుడిని గౌరవించి ఉన్నతాసనంపై కూర్చుండబెట్టి ధర్మరాజు క్రింద కూర్చుని నహుషోపాఖ్యానం చెప్పమన్నాడు. మరలా ధర్మరాజు మర్యాదలకు సంతసించిన శల్యుడు నీకేం కావాలని అడిగాడు. ధర్మరాజు మాత్రం అతనితో ఒకటే కోరాడు, కర్ణుడికి రథసారథివైతే సోటిపోటి మాటలతో నొప్పించి అతని ఏకాగ్రతను దెబ్బతీయని అడిగాడు. శల్యుడు అదే చేశాడు. ఒక సారథిగా రథికుడిని కాపాడాల్సిన తన ప్రధాన బాధ్యత నుండి వీడి కర్ణుడి చావుకి తాను కూడా ఒక కారణమయ్యాడు. అందుకే మన పక్షంలో ఉంటూ శత్రువులకు ఉపయోగపడే వారిని శల్య సారథ్యం చేస్తున్నావు అంటారు. అదేనండి ఇంగ్లీష్ లో కోర్.